నేలగుండి, నేలతాడి, శతావరి, నేలగుమ్మడి, గొబ్బు గింజలు ఇవన్నీ వాడుకుంటే గనక 80 సంవత్సరాలు వృద్ధాప్యం కలిగి ఉన్నా కానీ 20 సంవత్సరాలు వయసు కలిగిన వ్యక్తి పెళ్లి చేసుకున్న రోజు ఏ విధంగా సెక్స్ మూమెంట్ కలిగి ఉంటాడో ఆ విధంగా అంత బలంగా ఉండగలుగుతాడు. ఈ వస్తువులన్నీ వాడుకుంటే ఇప్పుడు మీరు ఎడ్డింగ్ పెట్టుకోండి. మధుమేహానికి ఈ మందులు వాడుకుంటే సెక్స్ మూమెంట్ మొగతానాన్ని పెంచుద్దని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. అంతకుముందు షుగర్ వ్యాధి పూర్తిగా పోదమ్మా. ఎవరిని నమ్మొద్దు, ఎవరిని కూడా నమ్మొద్దు. షుగర్ వ్యాధి పూర్తిగా పోద్దంటే ఎవరిని నమ్మొద్దు. అదేవిధంగా కణాలు లేకుండా పిల్లలు పుడతారంటే ఎవరిని నమ్మొద్దు. ఈ రెండు నిజమైన మాటలే. సెక్స్ మూమెంట్ అంటే 80 సంవత్సరాలు వృద్ధాప్యం కలిగినా కానీ చాలామంది ఎందుకు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఆడ మగోళ్ళు కూడా నా ఫోన్ చేశారు. అందువల్ల నేను ఇంత ధైర్యంగా చెప్పగలిగింది. ఇన్ని స్టూడియోల్లో నేను మాట్లాడలేదు, కానీ ఈరోజు చెప్పాల్సి వస్తుంది. యువకులు చాలా నష్టపోతున్నారన్న ఉద్దేశంతో ఆ యొక్క శక్తి ఉందనుకండి. ఇప్పుడు ఆకలి అయినప్పుడే గంజబోవ తింటాం, మటన్ ఉడికేదాకా ఉండడు ఆకలి అవుతాయి. అదే విధంగా సంతోషం, ఆనందం మరి పొందాలని ఈ స్టూడియోలో ఇంత గొప్ప వైద్య శాస్త్రాన్ని నేను వివరించి చెప్పడం జరిగింది. ఎవరు కూడా షుగర్ ఉన్న వాళ్ళు అంగస్థాపన తగ్గుద్దనే భయం లేదు. మీరు తిప్పసత్తు తయారు చేసుకోండి. మీకు అనుకూలంగా దూలగుండె గింజలు మీకు ఓపుకుంటే 6ంటికే 100 రేగిపోద్ది. అయినా కానీ తెచ్చుకోగలిగితే తెచ్చుకోండి, లేదు మమ్మల్ని సంప్రదించండి. నేను డబ్బు కోసం నేను చేయట్లేదు. నేను కూడా ఎన్నో నా యొక్క ఆర్థిక పరిస్థితి 8 లక్షల అప్పులు ఉన్నా కానీ నేను కట్టేసుకుని 5 లక్షల అప్పులో ఉండను. నేను ధైర్యంగా బ్రతుకుతున్నాను. ఈ వైద్య శాస్త్రాన్ని నన్ను బ్రతికించగలుగుతుంది. చాలామంది సహోదరులు చాలామంది నన్ను బలపరుస్తానికి కారణం ఏంటంటే నా కులం మతం కాకపోయినా కానీ నా సహోదరులాగా నా అకౌంట్లో డబ్బులు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరిని మోసం చేయవలసిన అవసరం లేదు. అందరూ నా భారతీయ సహోదరులు అందరూ సంతోషంగా ఆనందంగా జీవించాలని ఈ స్టూడియోలో ఇంత రహస్యాన్ని చెప్పడం జరిగింది. ఒక భారతదేశంలో 1 ఆయుర్వేదాన్ని అధ్యయనం చేసిన వాళ్ళే కానీ అభిమానులు కానీ ఉన్నా కానీ మంచి ఉన్నతమైన స్థితిలో నేను సెక్స్ మూమెంట్ వయసులో చాలామంది పాడు చేసుకుంటున్నారు. ఈ సెక్స్ మూమెంట్ను బలంగా పనిచేయాలంటే, అంగస్థాపన గట్టిగా ఉండాలంటే ధైర్యంగా చెప్తున్నాను, తిప్పసత్తు, ఈ రైస్ ఎక్కువ తినకూడదు, ఈ ఫ్రూట్స్ తీసుకోకూడదు అనే విధానంతో చెప్తున్నారు. కానీ నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. నేను ఎప్పుడన్నా ప్రత్యేకంగా నేనే కెమెరా పెట్టుకుని 1 గంట చెప్పేసుకుంటే నా జీవిత చరిత్ర అంతా దాంట్లో ఉంటదేమో. మరి ఇక్కడైతే నాకు 10 నిమిషాల వరకు సమయం ఉంటుంది కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఎందుకు ఈ అంగస్థాపన తక్కువగా ఉంటుందంటే టెన్షన్లు ఎక్కువ ఉంటున్నాయి. అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నారు. ఆ డ్యూటీ చేసి వస్తాడు, ఆ భార్య మీద కోపం చూపిస్తాడు. మరి ఆడవాళ్ళు కూడా తక్కువ వాళ్ళండి. మగోడు జరిపోతుతో సమానం. అంటే ఒక రకంగా చెప్పాలొస్తే జరిపోతే చాలా బారుగా ఉంటది, పిరికిది, నాగుబాము పడగప్పుద్ది, మామూలుగా ఉండదు. ఇది జరుగుడు కూడా కొంచెం ఇప్పుద్ది, కానీ ఆ పడగ వేరే, నాగుబాము పడగ వేరే. అందువల్ల ఏంటంటే అంటే ఒక ఆడపిల్ల తిరుగుబాటు చేస్తే మగోడు ఏం చేయలేడమ్మా. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే తూర్పుని సూర్యుడు ఉదయించినాక అస్తమయ్యాక గొడవలు అనేది భార్య భర్తల్లో ఉండకూడదు. అందువల్ల ఈ యొక్క కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి అన్నమాట. నేను రైతుని కదా, మా ఎడ్లు బండి కడతాము, సమూహంగా వెళ్తేనే బండి తిన్నంగా నడుస్తుంది, లేకపోతే నడవదు. అందువల్లకి ఈ సెక్స్ మూమెంట్ తగ్గటానికి ముఖ్య కారణం ఏంటంటే ఐక్యత అనేది లేకే. నందంటే పంది అంటే నంది అని విధానంలో కలిగి ఉంటున్నారు కాబట్టి